వెనకాతల ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏంటంటే చాలా మందికి పోలేరు అమావాస్య అనేది ఉండదు. అయినప్పటికీ కూడా జోగి అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇలా పోలేరమ్మ పూజ చేస్తున్నాము, కూరగాయలను జోగ్గా ఇవ్వండి అంటం వల్ల విద్యాధర్మే ఓం సరస్వతీ దేవి నమో నారాయణ సమారంభం యా శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరం ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కృష్ణాయ నమః. శ్రీ శివగామేశ్వర జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సంతానం కోసం మనకి వాళ్ళ పేర్లు చెప్పి పోలేరు అమావాస్య పూజను చేయమన్నారండి. మీ అందరికీ కూడా తప్పకుండా సంతానం కలగాలని శ్రీ శివగామేశ్వర జ్యోతిషాలయం తరపు నుండి నేను కూడా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. వచ్చే పోలేరు అమావాస్య కల్లా మీ ఇంట్లో కూడా చంటి బిడ్డల్ని ఎత్తుకోవాలని, ఎత్తుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ గోత్రనామాలను నాకు తెలియచేయండి. మీ బిడ్డల ఆరోగ్యాలతో ఉండాలని ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారికి నేను పూజను నిర్వర్తిస్తానండి. శ్రీమాన్ శ్రీమతః మేదుకుల గోత్రస్య రాజ్కుమార్ నామదేస్య ధర్మపత్ని పుష్పలత నామదేస్య శీఘ్రమేవ సంతాన ప్రీత్యర్థం శ్రీ పోలేరమ్మ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పోలేరమ్మ పూజాం కరిష్యే. శ్రీమాన్ శ్రీమతః పునగశిల గోత్రస్య శ్రీనివాసరావు నామదేస్య ధర్మపత్ని నాగజ్యోతి సమేతస్య సత్సంతాన ప్రీత్యర్థం శ్రీ పోలేరు అమావాస్య పూజాం కరిష్యే. శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయ గోత్రస్య పవన్ కుమార్ నామదేస్య ధర్మపత్ని ప్రవల్లిక సమేతస్య సత్సంతాన ప్రీత్యర్థం పోలేరమ్మ పూజాం కరిష్యే. శ్రీమాన్ శ్రీమతః మార్కండేయ గోత్రస్య శివదేవాకర్ నామదేస్య ధర్మపత్ని భావన సమేతస్య సత్సంతాన ప్రీత్యర్థం పోలేరమావాస్య పూజాం కరిష్యే. శ్రీమాన్ శ్రీమతః కశ్యపస్య గోత్రస్య సీతారత్న నామదేస్య సుపుత్ర సృజన్ నామదేస్య సంతాన ఆరోగ్య అభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పోలేరమ్మ పూజాం కరిష్యే. మమ సకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంతాన అభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం సౌభాగ్య సంపద అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం విద్యాభివృద్ధ్యర్థం అత్యున్నత ఉద్యోగ అభివృద్ధ్యర్థం. పోలేరమ్మ పూజలో ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఈ పూజ అనంతరం ఎవరికైతే అమ్మాయిలు కలుగుతారో వాళ్ళకి వడలతో చేసినటువంటి మాలని అమ్మవారికి నివేదనగా పెట్టాలి. పురుష సంతానం కలిగేటటువంటి వాళ్ళు బూర్లు మాలగా చేసి అమ్మవారికి నివేదనగా పెట్టాలి. ఈ పోలేరమ్మ పూజలో ముఖ్యంగా నైవేద్యం పెట్టే పదార్థాలు ఏంటంటే కలగాయ పులుసు ఒకటి, అదే విధంగా మొలకెత్తిన పెసలు అంటే ఒక రోజు ముందుగా చక్కగా నానబెట్టుకొని రాత్రి మీరు గట్టిగా ఒక గుడ్డలో పల్చని వస్త్రంలో కట్టి ఉంచడం వల్ల అవి ఈ విధంగా మొలకలు వస్తాయి. ఈ మొలక వచ్చిన దానికి పెట్టడానికి కూడా శాస్త్రీయ కారణం ఉంది. అదే విధంగా సైంటిఫిక్ రీజన్ చాలా మంది అడుగుతారు, అది కూడా ఉందండి. ఎందుకంటే ఈ పెసలు కూడా త్వరగా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉండడం ఈ మొలకెత్తే విధానం వల్ల ఈ త్వరగా మొలకెత్తడం వల్ల మన సంతానం కూడా అలాగే త్వరగా మొలకెత్తాలి అని పెద్దలు పెట్టిన పద్ధతి. అయినప్పటికీ కూడా ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తారో అదే విధంగా కన్సీవ్ అయ్యారని తెలియపోయినప్పటికీ కూడా ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లోపల బిడ్డ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ పెసలు పెట్టారు. అదే విధంగా కలగాయ పులుసు అంటే 3 రకాలు గాని 5 రకాలు గాని 9 రకాలు గాని 11 రకాలు గాని కూరగాయలు ఆకుకూరలు అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి వాటిని పులుసుగా చేస్తారు. ఇవన్నీ కూడా కంప్లీట్ గా రిచ్ ప్రోటీన్ అదే విధంగా మంచి న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో మన పెద్దలు ఏర్పరిచిన పద్ధతి. దీని వెనకాతల ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏంటంటే చాలా మందికి పోలేరు అమావాస్య అనేది ఉండదు. అయినప్పటికీ కూడా జోగి అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇలా పోలేరమ్మ పూజ చేస్తున్నాము, కూరగాయలను జోగ్గా ఇవ్వండి అనడం వల్ల వాళ్ళు కూడా దాన్ని మనకి జోగి రూపంలో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ పేర్లు కూడా చదివి పూజ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉండి వాళ్ళకు కూడా సంతానం కలగాలి అనే సంకల్పం మనం మనస్ఫూర్తిగా చెప్పి చేయడం వల్ల వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అనే విశ్వాసం. అదే విధంగా మన సనాతన ధర్మాన్ని ఒకరి నుంచి ఒకరికి అందించాలి అనే ప్రయత్నంతో
మన పెద్దలందరూ కూడా దీన్ని పెట్టారు. ఇలా పూజ చేసిన తర్వాత ఎవరైతే జోగిచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని తిరిగి అందించండి. ఈ పోలేరమ్మ పూజలో ముఖ్యంగా మనం దేనికి పూజ చేస్తాము అంటే ఈ పసుపు కొమ్ముల్ని తోరాలుగా కట్టి పూజ చేసి, ఇక్కడ పోలేరమ్మ పూజలో ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సినటువంటివి ఏంటంటే కంద మొక్క, బచ్చల మొక్క. దీంతో పాటు ప్రాంతీయ భేదాలు విభేదం ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే కంద మొక్కతో పాటు వరిదుబ్బులను కూడా పెడతారు. ఈ పూజకి ఇవే ఎందుకు పెట్టాలి అంటే ఈ దుంప జాతులు త్వరగా పెరుగుతాయి అన్నమాట, తన సంతతిని అతివేగంగా వృద్ధి చెందిస్తూ ఉంటాయి. అదే విధంగా వీటిని పెట్టి మనం పూజించడం వల్ల మన వంశాలు కూడా అలా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ పోలేరమ్మ పూజలో ఖచ్చితంగా కంద మొక్కల్ని, దుంపతో సైతంగా ఉండే కంద మొక్కల్ని, వరిదుబ్బుల్ని, బచ్చలి వేర్లతో పాటు ఉండే వాటిని పెట్టాలి. మీకు ఆనవాయి లేనప్పటికీ ఈ మొక్కలు ఎక్కడ కనిపించినా కూడా వాటికి నమస్కారం చేసుకొని ఖచ్చితంగా సంతానం కలగాలి అనే ఉద్దేశంతో, వంశవృద్ధి కలగాలి అని ఆ పోలేరమ్మని మనస్ఫూర్తిగా పూజించండి. మీకు ఒకవేళ ఆనవాయి లేకపోతే మీకు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా పోలేరమావాస్య చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని మీరు పోలేరమావాస్య పూజను చేసుకోండి. మేమందరం కూడా సామూహికంగా ఇదే విధంగా పోలేరమావాస్య పూజ చేసుకుంటున్నాం. ఆ తల్లి మీ అందరినీ కూడా కరుణించాలని, ఎవరి గోత్రనామాలతో అయితే చెప్పానో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా పోలేరమ్మని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అదే విధంగా ఏదైనా సమస్యతో బాధపడి మీరు మమ్మల్ని చేరుకోవాలి అనుకుంటే కింద కనిపించేటటువంటి డిస్క్రిప్షన్ లో శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఫోన్ నెంబర్ ఉంది. అదే విధంగా మన ఆఫీస్ నెంబర్ కూడా అదే. ప్రత్యేకించి జాతక విశ్లేషణ కోసం కూడా ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. జాతకాలు అనేవి చూడబడతాయి, అదే విధంగా ముహూర్తాలు కూడా నిర్ణయించబడతాయి. దీంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.